అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నది స్విచ్ బోర్డు. దీంట్లో బయట నుండి లోనికి వచ్చేవారి వ్యక్తుల యొక్క సమాచారం తెలియడానికి ఒక బెల్ ఉంటుంది. అదేవిధంగా ఫ్యాన్ రెగ్యులేటర్ ఉంటుంది, ఫ్యాన్ స్విచ్ ఉంటుంది, ఇతర బల్బులతో పాటు ఒక ప్లగ్ ఉంటుంది. ఆ ప్లగ్తో ఇతర అవసరాలను ఇంకా అదనంగా కరెంటు కావాల్సి వస్తే తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం ఏదైనా నిన్న మొన్నటి వరకు పరిపాలించిన ఆనాటి కాంగ్రెస్, ఆ తర్వాత టీడీపీ, ఆ తర్వాత వైసీపీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వాలు ఏవైనా మీడియా సోదరులకు అక్రిడేషన్లు, వాటితో పాటు బస్ పాసులు తదితర సౌకర్యాలు కల్పించడం అనేది సర్వసాధారణంగా విధిగా జరుగుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు అదే విధిని, ఆ విధికి అనుసంధానంగా సంబంధించిన మీడియా, ప్రజాప్రతినిధుల వార్తలు కానీ, అధికారుల వార్తలు కానీ, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ వచ్చినప్పుడు కానీ ప్రతి విషయంలో కూడా పారదర్శకంగా సమాజానికి, జనావళికి తెలియజేయవలసిన అవసరం విద్యుత్ ధర్మం మీడియా సోదరులని చెప్పాలి. అయితే విసనపేట మండలంలో అధికారులు వచ్చినా, ప్రజాప్రతినిధులు వచ్చినా, ప్రభుత్వ పథకాలకు సంబంధించి గ్రోత్ ఉన్నా కానీ ఒక్కొక్కసారి సమాచారం ఇవ్వటంలో సంబంధిత ఎవరైతే ఉంటారో వాళ్ళు వెనకబడి ఉన్నారని తెలుస్తోంది. కారణం ఏంటంటే, ఇప్పుడు మీడియా ఉన్నదే సమాచారం తెలియజేయడానికి. జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ వస్తేనే మీడియా సోదరులకు సమాచారం ఇచ్చే పరిస్థితి కనపడటం లేదు. ఎందుకనంటే పలు శాఖల సమ్మేళనం అన్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఆ శాఖకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఇది పెట్టుకుంటే బాగుండేది. అది లేదు. మరి లేకపోవడంతో తాతకుంట్ల గ్రామానికి కలెక్టర్ వస్తే సమాచారం లేకపోవడంతో ప్రకృతి వ్యవసాయం గురించి, కలెక్టర్ గారు మాట్లాడిన మాటల గురించి, హాజరైన ప్రముఖుల గురించి సమాచారం ఇవ్వడానికి మీడియా సోదరులకు తెలియట్లేదంటే అది నిజంగా ఎవరి ఫాల్ట్ అనేది అందరూ ఆలోచించాలని కోరడం జరుగుతోంది. నమస్కారాలతో వార్తాప్రభ రిపోర్టర్, తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సర్వేశ్వరరావు, BA Politics. ఉంటాను మరి.